నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వల్ల ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనువల్లి గ్రామంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవారికి లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు మాత్రమే నమ్ముకున్నారని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో పలు తప్పులు చేశారని తన్ను క్షమించాలని కోరారు. తండ్రి హయాం నుండి తన కుటుంబానికి నమ్ముకుని ఉన్న పలువురు నాయకులను కొంతమంది దుష్ట శక్తుల వల్ల దూరం చేసుకున్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ప్రతి ఒక్కరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. పెనుబల్లి గ్రామానికి సంబంధించిన ఓ వ్యక్తి 15 లక్షల రూపాయలు తీసుకుని టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. గ్రామ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి అతను గెలిపిస్తే ఊరు సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. పట్టాలిప్పిస్తారని పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వం రాగానే అతని మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీలో ఉన్న చెత్త అంతా వెళ్లిపోయిందని అన్నారు. ఇప్పుడున్న నిజమైన వైసీపీ నాయకులు, కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. తను ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని అన్నారు. మీరు నేను ఎమ్మెల్యేని అని గర్వంగా ఎప్పుడూ మీ ముందు ప్రదర్శన చేయలేదు. మీలో ఒకటిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీతోనే ఉన్నా, మీ సమస్యల మీద స్పందించా. ఈ 5 సంవత్సరాలు నేను తిరిగినట్లుగా నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తిరగలేదు. ఆ విధంగా మీ మధ్య ఉన్నాను, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. ఒక్కటే ఆలోచించండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ ఇంట్లోకి పేదలు వెళ్ళాలంటే 4 గేట్లు దాటుకొని వెళ్ళాలి. సెక్యూరిటీ ఉంటుంది. నేనే ఉదాహరణ, మేము పోయి 9 గంటలకు కూర్చుంటే ఆ ఇంట్లో ఆయన మన పార్టీలో ఉన్నప్పుడు 11 గంటలకు దిగేవాళ్ళు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కిందకి. అప్పుడు దాకా మేము కూర్చొనే ఉండాలి. ఇదంతా కూడా మీరు నేనేదో ఎలక్షన్స్కి వచ్చి ఆయన మీద ప్రచారం చేయడం కాదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఆయన క్యారెక్టర్ గురించి కూడా మీరు విచారించుకోండి. దాదాపు 3 మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా పైన నేను చెప్పను, వద్దు, అనవసరం. అర్థం చేసుకోండి, మీరు విచారించుకోండి ఆ కుటుంబం ఎటువంటిదో. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఆ బిడ్డను ఆశీర్వదించండి. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి లబ్ధి పొందే విధంగా ఈ 5 సంవత్సరాలు చేశాడు. కోటీశ్వరులను దగ్గర పెట్టుకోలేదు, ధనవంతులను దగ్గర పెట్టుకోలేదు. పేదలను నమ్ముకున్నాడు, పేదలకు చేయాలనుకున్నాడు, చేశాడు. ఒక 2 నిమిషాలు ఈ గ్రామ రాజకీయం కూడా చెప్తాను. చేశాను, చాలా తప్పులు చేశాను, నన్ను మన్నించండి. నన్ను నమ్ముకున్న వాళ్ళని, మా కుటుంబ సభ్యులని కొంతమంది వల్ల దూరం చేసుకున్నాను. మొట్టమొదటి నుంచి మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి టైం నుంచి ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాయి. కానీ కొన్ని దుష్ట శక్తులు వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించారు, నాకు దూరం చేశారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా అమ్ముడుపోయినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. మీకు అందరికీ తెలుసు.
అందులో మీ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా 15 లక్షలు తీసుకొని ఈ మధ్యన వెళ్ళిపోయినాడు. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అతన్ని గెలిపిస్తే ఊరు వదిలేశాడు, పట్టాలు ఇప్పిస్తానని పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఇవన్నీ లిస్టు నా దగ్గర ఉన్నాయి, ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే, గెలిచేది నేనే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అందరి అంతు చూసేస్తాను, ఎవరిని వదిలిపెట్టాను. ఒక్కటైతే మీ అందరి ముందు ప్రమాణం చేస్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మన పార్టీలో చేరి నన్ను ఉపయోగించుకొని 4 రూపాయలు సంపాదించుకొని ఈ రోజు మరలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారో జొన్నవాడ కామాక్షమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భవిష్యత్తులో వాళ్ళని దగ్గరకు రానివ్వను, నన్ను నమ్ముకున్న వాళ్ళు, మా కుటుంబ సభ్యులు వదిలిపెట్టాను. మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తాను, మా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాను. నేను పొరపాటు చేశాను కొన్ని విషయాల్లో అని మీ ముందు ఒప్పుకుంటున్నా. చెత్తంతా వెళ్ళిపోయింది, మనల్ని వదిలేసి దరిద్రం అంతా పోయింది. ఇప్పుడు ఉండేదంతా వజ్రాలు. మా కుటుంబ సభ్యులు కొంతమంది ఇంకా దూరంగా ఉన్నారు, వాళ్ళను కూడా మీ అందరి సమక్షంలో క్షమాపణ కోరుతున్నా. ఒక వ్యక్తి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నాను, దయచేసి రండి, అందరం కలిసి పనిచేసుకుందాం, పెనుబల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ కూడా ఆశీర్వదించండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను.